అందరికీ నమస్కారం. డాక్టర్ సూరి వెటనరీ డాక్టర్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మేకల్లో మరియు గొర్రెల్లో టెటనస్ వ్యాధిని ధనుర్వాతం వ్యాధి అని అంటారు. ఇది క్లాస్ట్రిడియం టెటనీ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక వ్యాధి. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కండరాలు కఠినత్వం చెంది దవడలు బిగుసుకుపోతాయి. శరీరం కర్రగుర్రంలాగా అవుతుంది. తీవ్రమైన జ్వరం, గట్టి నడక, వెన్ను వంచి నడవటం వంటి లక్షణాలు చూస్తాము. వ్యాధి సోకిన మేకలకు వెంటనే వెటర్నరీ డాక్టర్ సహాయం అందించాలి. యాంటీటాక్సిన్స్, యాంటీబయాటిక్స్ మరియు నొప్పి నివారణ మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో చూస్తున్న మేక కండరాలు పట్టుకుపోయి వెన్ను వంచుకొని కష్టంగా నడుస్తుంది. దీనికి టెటనస్, యాంటీటాక్సిన్, పెన్సిలిన్ ఇంజెక్షన్ మరియు నొప్పికి మెలనెక్స్ ఇంజెక్షన్ 5 రోజులు చేశాక వ్యాధి నయమైంది. ఈ వ్యాధి నివారణకు గొర్రెలు మరియు మేకలలో పుట్టిన పిల్లలకు మొదటి రోజే ధనుర్వాతం టీకా లేదా టీటీ ఇంజెక్షన్ చేయాలి. ఆ తరువాత ప్రతి సంవత్సరం టీకా వేయాల్సి ఉంటుంది. మీ అభిప్రాయాలను, సందేహాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.